ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఆరాధన చేసుకుపోయే ముందు కొన్ని లేఖన భాగాలు చూసుకొని అర్థవంతంగా ఆత్మీయంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాము. రూతు సంగమంతయు లేచి నిలబడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము. రూతు గ్రంథము 4వ అధ్యాయము. రెగ్యులర్గా బైబిల్ చదివే వాళ్ళకి పేజీ నెంబర్లు చెప్పాలా? 222. 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు అందరం కలిసి గట్టిగా చదవాలి. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి. ప్రతి ఒక్కరు మోకరించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. మరి ఒక పునరుత్థానపు దినమున సంఘముగా సమాజంగా కూడే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించిన విధానం కొరకే నీకు స్తోత్రాలు, స్తుతులు. ప్రేమ కలిగిన తండ్రి నాయన, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఎంతైనా గొప్ప దేవుడవు ప్రభా. నిన్ను ఆరాధించుటకు, నీ నామమును ఉచ్చరించడానికైనా, నీ మందిరంలో కనిపించడానికైనా యోగ్యుడను కాకపోయినప్పటికీ నీ కృప చొప్పున నీ రక్తంలో ప్రోక్షించి నీ కుమారుడుగా చేసుకొని ప్రభా నాయన మా అందరినీ ప్రభా ఇక్కడ కూడి నిన్ను స్తుతించి ఆరాధించే ధన్యత, గొప్ప భాగ్యము నాయన మా అందరికి ఇచ్చిన విధానం కొరకే నీకు లెక్కలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభా అర్థవంతంగా ఆత్మీయంగా ఆరాధించడానికి కొన్ని లేఖన భాగాలు ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి. నీ రక్తంలో ప్రోక్షించండి. బలహీనుడను, నిష్ప్రయోజకుడను, నాయన అజ్ఞానిని ప్రభా, వెర్రివాడిని, లోకంలో పెంటలో నుంచి నన్ను ఎన్నుకొని ఏర్పరచుకున్నావు ప్రభా. ఏ యోగ్యత లేదని ఒప్పుకుంటూ నిష్ప్రయోజకుడినని అయా నీ శిలువ రక్తంలో నన్ను ప్రోక్షించి నా బలహీనతల్లో నీ బలాన్ని ప్రసాదించి ప్రతి ఒక్కరికి వినగల చెవును, గ్రహించగల మనస్సును దయచేసి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, నీకు మాత్రమే మహిమకరంగా మార్చుకోమని, రాగలసిన బిడ్డలందరినీ నాయన నువ్వు ఆకర్షించుకున్న ప్రతి ఒక్కరిని నాయన ఇక్కడికి తీసుకొచ్చి నీ వాక్కు చేత సంధించి బాగు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి కుమారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. రూతు రాసిన ఈ అధ్యాయము, ఈ పుస్తకము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. దాని ముందు పేజీ తిప్పండి ఒకసారి. 219, 21వ అధ్యాయము, న్యాయాధిపతులు, 25వ వచనం ఒకసారి చూడండి. 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితుల్లో ఉన్నారంట. వారికి ఎవరు లేరు? రాజు లేడు. ఎవరు లేరు అక్కడ? రాజు లేడు. మరి నీకు నాకు రాజు ఉన్నాడా? ఎవరు? ఆయన రారాజే, నీకు రాజా. ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఆయన అంతటికీ రాజు, కానీ నీకు సొంత రక్షకుడుగా, ప్రభువుగా నీ హృదయానికి ఆయన రాజా. నేను అడిగేది అది. ఆయన రాజే, ప్రభువులకు ప్రభువే. చాలామంది అంటారు కదా, ఓకే
ఇప్పుడు మోడీ ఎంతమంది తెలుసు? నరేంద్ర మోడీ అందరికీ తెలుసు. మోడీకి మనం తెలుసా? తెలుసా? తెలీదు. అంటే ఇక్కడ ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. ఇక్కడ మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఏమైంది? ఒక కుటుంబము న్యాయాధిపతులు ఏలిన దినంలో, ఋతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువో కష్టమో బాధో ఏదో వచ్చింది. ఎక్కడది? బెత్లెహేమ్. ఇప్పుడు మనకు అప్పటికి ఇంకా అది దావీదు పుట్టిన ఇల్లు అని మనకు తెలుసు. యేసుక్రీస్తు జన్మించిన స్థలం అని కూడా తెలుసు. ఒక చిన్న గ్రామం బెత్లెహేమ్ అనేది, ఒక చిన్న గ్రామం, ఎన్నిక లేని గ్రామం. అంటే అంత గొప్ప పేరుగాంచిందంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాతనే బెత్లెహేమ్కి ఆ పేరు వచ్చింది. కానీ అంతకుముందు బెత్లెహేమ్ని ఎవడు కానొచ్చినోడు వినవచ్చినోడు కూడా లేడు. కానీ ఈడు ఏమైందంట, ఒక వ్యక్తి అంట ఏం చేశాడంట, ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, మరి నయోమి ఆత్మీయురాలా కాదా? ప్రార్థన పర్రాలా? ఆమె ఆత్మీయురాలా కాదా? చెప్పాలి. ఓన్లీ ఇక్కడ చెప్పిపోవడం, మీరు ఓన్లీ వినిపోవడం కాదు, మీరు కూడా ఇంటరాక్షన్ అయితేనే మీరు వింటున్నారని ఇక్కడ మీ చిత్తం ఇక్కడ ఉందని, మీ మనసు ఇక్కడ ఉందని తెలుసుకోవచ్చు. మీరు అలాగే చూస్తున్నారనుకో ప్రతిదానికి. నయోమి ప్రార్థనా పర్రాలు ఆత్మీయురాలా? ఎలా చెప్పగలుగుతాం? నయోమి ప్రార్థనా పర్రాలు ఆత్మీయురాలు, జీవము గల దేవుణ్ణి మాత్రమే సేవించే ఒక వ్యక్తి, ఒక స్త్రీ అని మనం ఎలా చెప్పగలం? ఋతు చెప్పింది కదా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఫస్ట్ అన్నమాట ఏంటి? నా వెంబడి 16వ వచనం. అందుకు ఋతు, మీకు ఈ స్టోరీ అంతా తెలుసు కదా, ఏమైంది? అక్కడికి వెళ్ళారు. ఇది చూడాలి. అక్కడికి వెళ్తే ఏమైంది? ఒక మనుష్యుడు తన భార్యని 2 కుమారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. ఏమొచ్చిందని? కరువు కష్టం వచ్చిందని వెళ్ళాడు. మరి కరువు కష్టం వస్తే ఆడికి పోయినాక ఏం కావాలి? ఇప్పుడు నువ్వు ఒక కాలేజీలో బాగాలేదు చదువు అని వేరే కాలేజీకి పోతే మంచిగా చదువు ఉన్న దగ్గరికి వెళ్తావా? అక్కడ అసలు అటెండెన్స్ కూడా పట్టించుకోలేని కాలేజీకి వెళ్తామా? మంచి కాలేజీకి వెళ్తాం కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఫుడ్ సరిగా లేదు, ఆహారం లేదు. లేకపోతే ఎక్కడికి వెళ్దామని, మంచి దేశంకి వెళ్దాము, నేను నా భార్య నా పిల్లలు చనిపోయే పరిస్థితి ఉందని ఆయన తీసుకెళ్ళాడు. పోనీ దేవుని చిత్తం అని అడిగాడా? పోనీ ప్రార్థన చేశాడా? ఆ మనుష్యుడు దేవుని అడగకుండా పోయాడు. పోనీ ఆమె భార్య కదా, మరి ఆమె ఏమైనా చెప్పిందా? దేవుని దగ్గర విచారం చేసి అడిగి వెళ్దాము, మనం వెళ్ళడం దేవుని చిత్తం కాదేమో, ఇది బెత్లెహేమ్ అంటే రొట్టెల ఇల్లు కదా, ఇక్కడ ఆహారం లేకపోవడం ఏంది, మనము ఈ తాత్కాలిక శ్రమ కోసము అక్కడికి పోతే మనము తీవ్రమైన నష్టం పొందుతాము అని ఆమె చెప్పాలి కదా. చెప్పిందా? ఇప్పుడు చాలామంది అంటారు, నేను గొడవలు అయితేనంట, కుటుంబాల్లో గొడవలు అయితేనంట పెద్దలు వచ్చి కూడా స్త్రీకే చెప్తారట, తగ్గించుకో అమ్మా, విధేయత చూపించంటాడంట. మందిరానికి వస్తే సేవ కూడా అదే చెప్తాడంట, తగ్గించుకో అమ్మా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, నువ్వు కొంచెం తగ్గించుకో అమ్మా అని విధేయత చూపించమంటాడంట. ఇక వాళ్ళకి ఏమైపోయిందంటే ఎవరు చూసినా నన్నే తగ్గించుకోమంటారు, నన్నే విధేయత చూపించమంటారు. ఆయన తాగొచ్చి కొట్టిన ఇంట్లో బాధ్యతగా తను చేయాల్సిన బాధ్యతలు ఏం చేయకపోయినా నేను ఊకే తగ్గించుకొని ఏం చేయాలి, ఏంది ఇది, దేవుని మందిరంకి వస్తే కూడా నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అని అనుకుంటారంట. మీరు అనుకున్నారా లేదా? యథార్థంగా చెప్పండి. అనుకున్నారు. ఓకే. అంటే ఈడ నయోమి కూడా ఏం చేసింది మరి? ఎందుకు చెప్పలేకపోయింది. తాను చెప్పుండాల్సింది, మనం వెళ్ళడము వద్దు అది ఇదని. ఇంకోటి ఏంటంటే, మనం ఈ 4 అధ్యాయాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తే, బాగా చదివితే, నయోమి ఎక్కడ మూర్ఖంగా, అంటే దేవునికి అక్కడ పోవడంలో చెప్పడము పోయింది, నష్టపోయిందేమో, కానీ దేవుణ్ణి విశ్వసించకుండా, నమ్మకుండా,
లేకుండా ఉంటే రూతు ఆమెను వెంబడించేది కాదు. అసలు నయోమి మంచిది కాకపోతే రూతు ఆమెతో ఉండేదా? అంటే మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైనా సరే రిలీజ్ చేస్తే పారిపోతారు వెంటనే. ఓర్పా వెళ్ళిపోయిందా లేదా? మరి రూతు ఎందుకు హత్తుకుంది అంటే హత్తుకొని జీవించే విధంగా నయోమి ఉంది. అంత ప్రేమతో, అంత దైవికంగా, అంత ప్రార్థనతో, దేవుని యందు విశ్వాసంతో ఉంది. ఆ మోయాబు దేశంకి వెళ్ళినా కానీ ఈమె చూస్తూ ఉండొచ్చు రూతు, ఈమె ఏంది అంత డిఫరెంట్గా ఉంది, ప్రార్థన చేసుకుంటుంది, దేవుని యందు అంటే నియమ నిబంధనలతో పాటిస్తుంది. అన్య దేశంలోకి వచ్చినా కానీ ఈమె క్రమం కానీ ఈమె పద్ధతి కానీ డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది అనే ఆ ప్రభావం రూతు మీద పడిందా లేదా? పడింది. కాబట్టే ఈ ప్రేమను, ఈ యొక్క సమర్పణను, వీళ్ళ దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశతో ఏం చేసింది, ఆమెను హత్తుకుంది. ఇప్పుడు నయోమే మంచిది కాకపోతే ఋతు వచ్చేదా? చెప్పాలి, వచ్చేదా? ఎంతో కొంత అంటే ఆమె తల్లి లాంటి మనస్సు, ఏదో ఒక ప్రేమను, దైవిక ప్రేమను ఆమె ద్వారా ఆమె చూడగలిగింది, ఆ దైవిక స్పర్శను అనుభవించగలిగింది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి పేరేంటి? ఆ మనుషుడి పేరు ఏం పేరుంది? నయోమి భర్త పేరేంటి? బోయాజా. నయోమి భర్త పేరేంటి? 3వ వచనం మీరు వచ్చి 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. బోయాజ్ అంటారు ఏందండి? బోయాజ్ అల్లుడు కదా. సరే, నయోమి భర్త ఎవరు? ఎలిమెలెక్. రూతు భర్త బోయాజు. మీరు నయోమి భర్త బోయాజ్ అని చెప్తున్నారు. సో ఈ 4 అధ్యాయాలే ఉంటాయి, మనం క్షుణ్ణంగా చదవాలి. అట్లా ఒకరినొకరు క్రాస్ చేస్తే మీనింగే మారిపోద్ది. ఆ ఎలిమెలెకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన 2 కుమారులను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఒకతే అయిపోయింది. అక్కడ 10 సంవత్సరాలు కాపురం ఉన్నారు, కానీ ఏదన్నా గర్భఫలం పొందుకున్నారా? వాళ్ళకి గర్భఫలం కూడా లేదు. 3 బారిన జీవితం. ఆమె కాకుండా తన 2 కుమారులు పోయారు, భర్త పోయాడు, 3 స్త్రీలు మిగిలారు. అంటే మొగదిక్కు లేని కుటుంబం, 3 స్త్రీలు. అప్పుడు ఏమన్నది నేను? కానీ అక్కడ గమనించాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఇక్కడ కోడళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, రాబోయే రోజుల్లో కోడలుగా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ అల్లుళ్ళు అయితే అల్లుడిని కూడా ఎలా చేయాలో ఈ 4 అధ్యాయాల్లో చాలా విషయాలు లోతుగా మనం నేర్చుకోవచ్చు. అంటే ఆమె ఏమంటుందో ఒక మాట చూడండి. 13వ వచనం, 1:13. మొదటి అధ్యాయము 1:13. రూతు. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మును నొప్పించినంతటి కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. అసలు యాక్చువల్గా ఓర్పా రూతు ఏమవుతారు? ఈమెకి కోడళ్ళు అవుతారు. కానీ ఈమె ఏమంటుంది? కుమార్తెలారా అంటుంది. ఇక్కడ చూడాలి, ఇంగ్లీష్లో కోడల్ని డాటర్ ఇన్ లా, చట్టపరంగా నా కుమార్తె, చట్టపరంగా నా కుమార్తె. సన్ ఇన్ లా, అల్లుడిని ఏమంటారు? చట్ట ప్రకారం సన్ ఇన్ లా, లా ప్రకారం నా కుమారుడితో సమానం, నా కుమారుడిలాగా అని. మరి మీకు ఏ చట్టాలు తెలుసు? అప్పుడు ఉన్నాయా ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అని? కానీ దేవుని భయము, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి తన కోడళ్ళని ఏమంటుంది? కుమార్తెల్లాగా భావించి కుమార్తెల్లారా అంటుంది. మరి మనం కుమార్తెలను కూడా కుమార్తెల్లాగా చూడము. ఇక మరి కోడళ్ళను కుమార్తెలుగా చూడాలంటే ఏ ఆత్మీయ స్టాండర్డ్స్ ఉండాలి? అల్లుడిని కొడుకుగా చూడాలంటే ఎంత స్టాండర్డ్స్ ఉండాలి? ఎంత ఆత్మీయమైన దేవునితో సావాసము, దేవుని ప్రేమతో నింపబడితే తప్ప మనం అలా భావించడం సాధ్యమా? సాధ్యం కాదు. నా కుమార్తెలారా అన్నది. వాళ్ళు ఆ మోయాబు స్త్రీలు 2 వాళ్ళు ఆడికి వెళ్ళారు. ఆ మోయాబు ప్రాంతంలో ఉన్న 2 స్త్రీలను చేసుకున్నారు. ఎవరు? 2 కుమారులు. ఆ 2 కుమారులు చనిపోయారు, తండ్రి చనిపోయాడు.
ఈ ఇద్దరిని ఎల్లుమంటే కూడా ఒక ఆమె ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, ఇస్కారియోతు యూదాలాగా. మళ్ళీ ఆమె జీవిత చరిత్ర బైబిల్లో కనబడదు. ఈ అధ్యాయంలో లాస్టింగ్గా ఆ ఓర్పా గురించి మనం చూడం. కానీ ఈ రూతు గురించి మాత్రం మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోద్ది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో రూతు గురించి మనం ధ్యానిస్తాం. అంటే ఇందులో కనిపించని అంశం ఇది రూతు అధ్యాయం అంటాం, కానీ ఇందులో నయోమి పాత్ర కూడా అంత తీసేసేది ఏమీ కాదు. ఈరోజు దేవుడు ఆరాధన వాక్యంలో నాకు చెప్పమన్న దేవుడు ప్రేరేపించిన మాట నయోమి గురించి. అంటే ఆ నయోమి యొక్క పరిస్థితి ఏంటంటే, ఇక నా పరిస్థితి అయిపోయింది, మీరు మీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని నెమ్మది కలిగి ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది. వాళ్ళిద్దరిని కూడా పంపిస్తే ఈమె ఏమవుద్ది? ఈమెకి ఎవరైనా తోడున్నారా? ఎవరు తోడున్నారు ఈమెకి? అసలు ఆయన ఉన్నాడు, దేవుడు తోడున్నాడు. మరి ఆ దేవుడు తోడుగా ఉన్న పరిస్థితిలో ఈమె చేసిన అంటే తాత్కాలిక సంతోషము, తాత్కాలిక శ్రమ కోసము మనం దీర్ఘకాలంగా నష్టపోయారు వాళ్ళు. ఆ కుటుంబం అంతా ముగ్గురిని పోగొట్టుకోవాల్సి వచ్చిందా లేదా? సామెతల గ్రంథం చూడండి, సామెతలు 14:12. సామెతల గ్రంథము 14:12. కానీ ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణంనకు త్రోవ త్రియును. ఆయనకు ఏమైంది? మోయాబుకు వెళ్ళే మార్గము ఆ ఎలీమెలెకుకి ఏమైంది? సరిగా కనబడ్డదంట. ఏంటంటే నేను, నా భార్య, నా పిల్లలు సేఫ్ అనుకున్నాడు. ఎలీమెలెకు ఏం చేశాడంట? సరిగా కనబడ్డదంట ఆడికి వెళ్ళే మార్గం. తుదకు ఏమైంది? అది మరణానికి త్రోవ తీయును. మరి ముగ్గురు తాను చనిపోవడం కాకుండా తన 2 కుమారులు కూడా చనిపోవడానికి కారకుడు ఎవరు? ఇండైరెక్ట్గా ఎలీమెలెకు. అంటే మనం తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునే ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనవి ఏమన్నా తీసుకుంటే మనం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మన రక్త సంబంధులు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారా? పోయారు. ఈడప్పుడు ఏమైంది? మొగదిక్కు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈమె ఒంటరిగా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ బెత్లెహేం నుంచి మోయాబు దేశానికి వచ్చింది. కానీ వచ్చి ఆమె చేసిన ఒక మంచి పని ఏంటంటే, వచ్చింది తప్పిపోయిన కుమారుడు కూడా దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళాడా? దగ్గరనే వెళ్ళాడా? దూరదేశంకి ఎందుకు వెళ్ళాడు? దగ్గరనే. ఇప్పుడు ఇది చౌదరి కూడా కదా, నారపల్లి దాకా పోయి అక్కడ దుర్వ్యాపారం చేసి పాడు చేసుకోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళాడు? దగ్గర అయితే మళ్ళీ నాన్నను నాకు సంబంధించిన వాళ్ళు వస్తారని దగ్గర ఏ జైరాబాదో ఏ మెదక్కో వెళ్ళాడు పాడైపోవడానికి. పాడైపోయే వాళ్ళు ఎప్పుడు దేనికి దూరంగా ఉంటారు? మందిరానికి దూరంగా ఉంటారు, ఆత్మీయులకు దూరంగా ఉంటారు, ఇంకా మంచి సావాసానికి కూడా దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి వెలుగు సంబంధమైన క్రియలు వారికి ఇష్టం ఉండవు. వారిలో ఏముంది? చీకటిని ప్రేమిస్తుంది, అంతేనా కాదా? వెలుగును ఆకర్షిస్తుంది, అంతే కదా. మరి ఇక్కడ ఆ చీకటిలోకి వెళ్ళిన తర్వాత మొగదిక్కు మొత్తం పోయింది. ఆయన పోవడం బాగానే ఉంది. వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య పరిస్థితి ఏంది? వాళ్ళిద్దరికి కోడళ్ళ పరిస్థితి ఏంది? ప్రశ్నార్థకం అయిపోయిందా లేదా? అంటే ఆయనకు ఆ మార్గం సరిగా కనబడ్డది, కానీ చివరికి ఏమైంది? మరణానికి దారి తీసింది, త్రోవ తీసింది. మనం కూడా తీసుకునే తీర్మానాలు, మనం తీసుకునే ఆలోచనలు, ఇది బాగాలేదని అది బాగాలేదని ఇది. కొంతమంది దొర్లుడు రాళ్ళలాగా ఉంటారు. దొర్లుడు రాళ్ళంటే తెలుసా? అదే దొర్లుడు రాళ్ళంటే ఇది కాకపోతే అది. ఒకరోజు ఈ సంఘము, ఒకరోజు ఆ సంఘం. ఆ సంఘంలో అది లేదు, ఈ సంఘంలో ఇది లేదు. ఎక్కడ స్థిరంగా నిలకడగా ఉండరు. ఎందుకు? అక్కడ సంఘం స్థిరమైంది కాదా? వారి బుద్ధి స్థిరమైంది కాదా? బుద్ధి స్థిరమైంది కానప్పుడు మనకి ఏమొస్తాయి? అందని ఒక నక్కకి ద్రాక్ష అందట్లేదంట, గుత్తి బాగా ఎగిరింది. 10 సార్లు 15 సార్లు ట్రై చేసింది. అది పులుపు ద్రాక్ష, ఆ ద్రాక్ష ఎవడికి కావాలంటుందంట. అంటే ఇప్పుడు అందని ద్రాక్ష ఏమంట? పుల్లన. మరి మన ఆత్మీయ జీవితము, మన ప్రార్థన సావాస జీవితం సరిగా లేకుండా అది లేదు ఇది లేదు అని అంటే మరి నువ్వు సరిగా ఉన్నావా? నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉన్నావా? నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా? లేదు. మనం ఏంటంటే మన త్రోవల్ని మనం చూసుకోం. ప్రతివాడు
తను తాను తీర్పు తీర్చుకోడంట, తను తాను విమర్శించుకోడంట. ఇతరులను విమర్శించడానికి మాత్రం పిహెచ్డి చేసి ఉంటారంట. వాళ్ళ లోపల ఎన్ని లోపాలు చెప్పమంటే ఒక బుక్ రాస్తారు వెంటనే. నీ గురించి చెప్పు, ఏమన్నా నీ మైనస్ పాయింట్లు చెప్పమంటే నాది మైనస్ అంటే నాకు ఎక్కువ నిద్ర, కొంచెం బలహీనత, అట్లా చెప్తారు. అదే వేరే వాళ్ళ గురించి అయితే అగ్రెసివ్గా చెప్తారు వాళ్ళవన్నీ. మరి దేవుడు ఎవరిని చూస్తాడు? తీర్పు తీర్చు మనుషుడా, నిన్ను నీవు తీర్పు తీర్చుకోవా. మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. నువ్వు గుణపడాలన్నా, నువ్వు సరి చేయబడాలన్నా నిన్ను నీవు సరి చేసుకుంటే దేవుని దృష్టిలో ఉత్తముడుగా నిలబడతావు. కానీ ఇతరులను విమర్శిస్తే దేవుని దృష్టిలో దోషిగా నిలబడతావు. అర్థమవుతుందా? ఇక్కడ నయోమి పోవడం తప్పే, కానీ ఏం చేసిందంటే ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎలా తిరిగి వచ్చాడో ఈమె కూడా ఏం చేసింది? తిరిగి రావడానికి సిద్ధపడిందా లేదా? రండి, ఇక్కడ రూతు గ్రంథంకు రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం కూడా చూడండి. 6వ వచనం చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారము ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోరండ్రును ప్రయాణమైరి. అంటే విన్న మాటకి లోబడ్డది. మనం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం వినాలి, వెంటనే గేటు దాటగానే మర్చిపోవాలా? నీ హృదయం అనే పలక మీద వాటిని జాగ్రత్తగా రాసుకొనుము అని ఉంది. మన హృదయంలో ఏం రాసుకోవాలంట? దేవుని యొక్క మాటల్ని. ఇక్కడ వాళ్ళు విన్నారు, పలానా బెత్లెహేం దేశంలో దేవుడు దర్శించి ఆహారం ఇస్తున్నాడని విన్నది. విని బుద్ధి తెచ్చుకొని ఏం చేసింది? నా దేశానికి నేను తిరిగి వెళ్ళిపోవాలని ఆమెతో పాటు ఉన్న ఇద్దరు కూడా సిద్ధపడ్డారు. కానీ చివరి వరకు వచ్చింది ఎవరు? రూతు. అంటే చాలామంది సువార్త కానీ దేవుని వాక్యాన్ని వింటారు, అన్నీ వింటారు, ఓకే ఎస్ అంటారు, థమ్స్అప్ పెడతారు, అన్నీ పెడతారు, చేయి చూపిస్తారు, చప్పట్లు కొడతారు, తిరుగులేదంటారు, ఇక ఉజ్జీవంతో ఊగిపోతారు. కానీ చివరి వరకు, అంతం వరకు సహించువాడే రక్షించబడును అని ఉంది బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. అంటే మన ఆత్మీయ యాత్ర అనేది దినదిన పరుగు పందెం. అంటే మనం చివరి వరకు దీన్ని కొనసాగించాలి. ఏదో సీజనల్ వైజ్ ఊగిపోయి ఆగిపోయేది కాదు భక్తి. సీజనల్ వైజ్ ఊగిపోయి ఆగిపోయేది కాదు. ఇక్కడ తిరిగి వచ్చింది. మరి తిరిగి వస్తే ఆమెను ఏమన్నారు? ఆమె ఏమనింది? ఫస్ట్ ఆమెలో తగ్గింపు ఎలా కనిపడిందంటే 20వ వచనం చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం, 19 నుంచి కూడా చూద్దాం. 1వ అధ్యాయం 19. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అడుగుచుండగా. చాలు. ఇప్పుడు పాపిస్టోళ్ళు, దుర్మార్గులు అంటే వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళ పేరు కూడా ఎత్తొద్దంటారు. ఇప్పుడు మనం శుభమా అని సంతోషపడి సంతోషంగా ఉంటే వాడి పేరు ఎందుకు తీసామంటాం. మనకు నచ్చని వ్యక్తులు, ఇతరులను గాయపరిచే ముళ్ళకంప లాంటి మనుషులను మనం ఏం చేసుకుంటాం? కనీసం నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. దానికి రివర్సు వాళ్ళ పదాలు కూడా మనం ఏం చేస్తాం? ఉచ్చరించము. ఎందుకులే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అంటాం, అసలు ఆ టాపిక్ మాట్లాడడం. మరి ఇక్కడ నయోమిని చూడగానే ఆ ఊరు వాళ్ళు ఏం చేశారంట? ఈమె నయోమి కదా అని ఏం చేశారు? గుర్తుపట్టారు. అంటే నయోమి మంచిదే కదా, దీన్ని బట్టి తెలుస్తుందా మంచిదని? అంటే వాళ్ళు గుర్తుపెట్టుకునే అంత మంచిది. ఈమె నయోమి కదా అని ఏమన్నారంట? అనుకున్నారంట. అప్పుడు ఆమె ఏమన్నది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసును కనుక నన్ను నయోమి అనక మారా అని అనుడి. నయోమి అంటే మధురం, మారా అంటే చేదు. నేను చేదుని, నన్ను నయోమి అనొద్దు. నేను బ్యాడ్ పర్సన్ని, డిజోబీడియన్స్ పర్సన్ని, అంటే విధేయత లేని వ్యక్తిని. నన్ను చేదు అని పిలవండి, నష్టము శాపం అని పిలవండి, కానీ ఏమన్నారు? మధురం అంట. నయోమి అంటే నేను మధురంగా లేని. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఆమె జీవితం నిజంగా చెప్పాలంటే కూడా చేదుగా, చీకటిగా, శాపంగా ఉంది. మరి ఆమెకు ఆ గ్రహింపు ఉందా లేదా? ఒక వ్యక్తి నన్ను విజయ్ అన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ నయోమి ప్లేస్లో విజయ్ అని పేరుంది. నన్ను విజయ్ అని అనకు, నా జీవితంలో అంత అపజయమే ఉంది, పేరులో మాత్రమే విజయ్ అని ఉంది, నాకు విజయం ఎక్కడుంది అన్నట్టు. అంటే ఏమన్నట్టు? నిరుత్సాహము, తన యొక్క నిజస్థితిని గ్రహించి చెప్పడం. నా పేరు విజయే కానీ నా జీవితంలో విజయం లేదు. నా పేరు నయోమే కానీ మధురం లేదు. ఏముంది మరి మధురం ప్లేస్లో?
చేదు ఉంది. కానీ ఇప్పుడు ఆ గ్రహింపుతో, తగ్గింపుతో, పశ్చాత్తాపంతో ఏమైంది? తిరిగిందా లేదా? ఎటు తిరిగింది? మోయాబు దేశం నుంచి బెత్లెహేములకు తిరిగింది. బ్యాక్ టు హోమ్ వచ్చేసిందా లేదా? వచ్చింది. మరి వచ్చినాక ఆమె జీవితం ఎలా ఉంది చూడండి. 21వ వచనం, నేను సమృద్ధి గల దాననై. మరి సమృద్ధి గల దాననై వెళ్ళి తిని అంటే మరి భర్తకి ఎందుకు చెప్పలేదు? సమృద్ధి గల దాననై వెళ్ళి తిని అంటే వాళ్ళు వెళ్ళింది దేనికోసము గమనించాలి. ఇక్కడ ఏమొచ్చింది? న్యాయాధిపతుల కాలంలో ఏమొచ్చింది? అక్కడ కరువు వచ్చింది. అంటే ఆహారం కొరత వచ్చింది. అంటే తాత్కాలికం. ఇప్పుడు ఒక చెట్టు ఆకులు, కొమ్మలు ఎండిపోయినాయి. ఎండిపోతే మనం చెట్టు కొట్టేస్తామా? లేకపోతే ఆ వర్షాకాలం వచ్చేదాకా, లేదంటే మళ్ళీ పూత వచ్చేదాకా నీళ్లు పోస్తామా? నీళ్లు పోసి వసంతకాలం వచ్చే వరకు వెయిట్ చేస్తాం. మరి ఎలిమిలకి ఏం చేసిండు? చెట్టు పీకేసిండు. ఈడొద్దు వేరే దగ్గర పెడదామని మోయాబులో పాతిండు. పాతితే ఏమైంది? ఆ 3 పోయినాయి. వీళ్ళు ఏదో దేవుని కృపను బట్టి, దేవుని ప్రణాళికను బట్టి రాగలిగారు. ఎక్కడికి? చివరికి బెత్లెహేములకు రాగలిగారు. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా. దేవుడు రిక్తురాలిగా చేశాడా? మనం కొన్నిసార్లు అజ్ఞానంగా, అవివేకంగా మాట్లాడతాం. మనం కష్టపడి చదవకుండా దేవుడే నేను ఫెయిల్ చేసిండు, దేవుని చిత్తం ఇంకేం చేస్తాం అంటాం. నువ్వు చదివావా అంటే పాస్ చేయొచ్చు కదా, దేవుడు అద్భుతాలు చేయవాడు కదా. చదవకున్నా కానీ, కాలేజీకి వెళ్ళకున్నా కానీ పాస్ చేసి 100% అటెండెన్స్ వేసి చేస్తాడా? మరి అట్లా చేస్తే వాళ్ళు అట్లా పాస్ అయిన వాళ్ళు బయటకు వస్తే ప్రజల్ని వాళ్ళు ఏమైనా బ్రిడ్జి కడితే ఉంటుందా? ఆ బ్రిడ్జి వాళ్ళు ఏదైనా ఆపరేషన్ చేస్తే వాడు బతకగలుగుతాడా? చెప్పాలి. ఎందుకు? ఆ యొక్క పాఠాలు నేర్చుకోవాల్సిన అనుభవం అన్నీ నేర్చుకోవాలి. ఈడేమంట? నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పాను. మరి దేవుడు ఎవరు నన్ను బాధపరుస్తాడా? మనం తొందరపాటులో, మనకు జరిగిన నష్టంలో, బాధలో యోబు భార్యలాగా మాట్లాడతాం. ఇక్కడ కూడా నయోమి ఏమంటుంది? సర్వశక్తుడు నాకు బాధ నువ్వు తెచ్చుకున్నావా, కలగజేశాడా దేవుడు? భర్తకు ఆ మాట చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పిన ఈ మాటలే, ఊరోళ్ళకి చెప్పిన మాటలే మనం సమృద్ధి, దేవుణ్ణి కలిగి ఉండడమే సమృద్ధి. దేవుడు లేకుండా ఏ రొట్టె కోసమో, ఏ బ్రెడ్ కోసమో పోతే ఆ రొట్టె ముక్క కూడా మనకు మిగలదు, ఉన్నవి పోతాయి. ఏమంటాం కదా, కొండ నాలుకకు మందేస్తేనా ఉన్న నాలుకకు ఊడిపోయిందని, అదేనా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందంట. ఏదో రొట్టె కోసం పోతేనంట తన జీవనాధారము మొత్తం పోయింది. తన కుమారులు, చేతికొచ్చిన యవ్వన ప్రాయంలో వచ్చిన కుమారులే నిజమైన ఆస్తి. వాళ్ళకి ఎంత డబ్బులున్నా సరే చేతికొచ్చిన కుమారులు కదా, అవునా కదా? కుమారులు ఆస్తే కాదా? మనం ఎంతో వ్యాయ ప్రయాసాలు పెట్టి పెంచి పోషించుకుంటాం వాళ్ళని, ప్రయోజకులుగా అవుతామని దేవుని కోసం పెంచుతాం. ఆ చేతికొచ్చిన కుమారులు చనిపోతే ఇప్పుడు మనం చూస్తున్న వాటిల్లో కానీ 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొత్త బైక్ కావాలనడం, ఆ బైక్ తోటి మళ్ళీ ఇంటికి రాకపోవడం, ఆ బైకు రాదు, ఆ కుమారుడు రాడు. మీరు చాలా గమనించండి. అంటే పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉన్నారు. అంటే కొంతమంది ఎగ్జాంపుల్స్, ఎంతోమంది చనిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, కోట శ్రీనివాసరావు కుమారుడు, అజారుద్దీన్ కుమారుడు, 16 లక్షల బైక్. అది స్టార్ట్ చేయగానే 1600 cc అంట. నిమిషంలో 100-150 స్పీడ్లు వెళ్ళిపోద్దంట. మరి మరణం కూడా అందుకే వాళ్ళు రోడ్డు యాక్సిడెంట్ల గురించి, ఓఆర్ఆర్ గురించి శ్రద్ధలు చెప్తారు. ఎందుకు? తీవ్రని నష్టాన్ని ఎదుగొచ్చిన కొడుకుని ఏమయ్యారు? వారు అడిగింది ఇచ్చినందుకు ఏమయ్యారు? పోయారు. ఒక తీవ్రని వేదన, బాధ. అది ఎవరు పూడ్చగలుగుతారు? ఎవరన్నా? ఇప్పుడు నయోమి కూడా అంతే. 2 కుమారులు, చక్కని కుమారులు ఏమయ్యారు? పోయారు. మళ్ళీ ఏమంటుంది? యెహోవా నాకు సర్వశక్తుడు, నన్ను రిక్తురాలుగా చేశాడు, నాకు విరోధంగా చేశాడు అంటుంది. అప్పుడు ఆమె యోబు భార్య కూడా అంటుంది కదా, యోబమ్మ ఏమంటుంది? నీ యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. దేవుని దూషించే వాళ్ళకి ఏమొస్తుంది? జాగ్రత్త. మీకున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి మీ నోట్లో నుంచి దేవుని మీద సనుగుడు, గొనుగుడు కానీ దేవుని దూషిస్తే రెడీగా ఉందని అర్థం. ఏంటి? మరణం. అది వాక్యం చెప్తుంది. దేవుణ్ణి దూషించి మరణము
కమ్ము. సాతాను యొక్క ముఖ్యమైన గురి కూడా దేవుడు స్తుతికి పాత్రుడు, స్తుతికి కారణభూతుడు తప్ప ఆయన దూషణకు కానీ, విసుక్కోవడానికి కానీ, సనుక్కోవడానికి కానీ వీల్లేదు. మనల్ని సాతాను యొక్క పని ఏంటి? దేవుణ్ణి స్తుతిస్తే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మనం దేవుణ్ణి దూషిస్తే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కాపుదలను పోగొట్టుకొని ఏమవుతాం? మనం దుష్టునికి చిక్కి మరణము, నాశనము పొందుకుంటాం. కానీ వాని యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే మనం దేవుణ్ణి దూషించడమే. వీనికి ఈ శ్రమ వస్తే, ఈ కష్టం వస్తే, ఈ అనారోగ్యం వస్తే, ఈ ఆర్థిక ఇబ్బంది వస్తే స్తుతిస్తాడా? విశ్వాసంతో ప్రార్థనలో కనిపెడతాడా? లేకపోతే దూషిస్తాడా? కొంతమంది బయటికి దూషించరు. ఎక్కడ దూషిస్తారు? లోపల దూషిస్తాడు. లోపల దూషిస్తే ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. ఈ క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయ భక్తి అంతా అంతరంగానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరు చూస్తారు? చదువుకున్నవారు, ఉన్నత విద్య గలవారు, చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకొని తలస్నానం చేసిన వాళ్ళని లేదు. ఏం కడుక్కోవాలి? హృదయశుద్ధి గలవారే దేవునికి ఇష్టలంట. ఎవరికి ఇష్టలు? దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఆ విశ్వాసము దేంతో ఉండాలి? కడగబడిన హృదయంలో నుంచి వచ్చిన విశ్వాసమై ఉండాలి. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, ఉపదేశ సారమేదనగా. అంటే బైబిల్ని మొత్తాన్ని పౌలు భక్తుడు తిమోతికి ఒక మాటలో చెప్తాడు. తీయండి, 1 తిమోతి. బైబిల్లో ఉన్న సారమంతా ఏంటనగా అని ఆయనకు చెప్తాడు. 1 తిమోతి 'ఉపదేశ సారమేదనగా' 1:5 ఏది? 1వ అధ్యాయమా? కరెక్టే. పేజ్ నంబర్ 190. గట్టిగా చదవాలి అందరూ. ఉపదేశ సారం అంటే బైబిల్లో ఉన్న మొత్తం సారం ఏదనగా, బైబిల్లో ఉన్నదంతా దేవుని యొక్క మాట. ఆ ఉంలో ఉన్న సారం ఏంటి అంటే, ప్రతి పుస్తకానికి మనం చదువుకున్న దాంట్లో లాస్ట్కి సారాంశం అని వస్తుంది కదా, అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్, ఎసెన్స్ పాయింట్స్ అని. ఈ బైబిల్ మొత్తానికి దేవుని మాటల్లో ఉన్న సారమంతా ఏ బోధకుడు బోధించినా, ఏ సువార్థికుడు బోధించినా ప్రకటించినా అందులో ఉన్న సారం ఏదనగా అంటే చూడండి 5వ వచనం 1:5. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఏమేంటి అంట? 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ, అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంటంటే ఫస్ట్ది పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి. ఏం సాక్షి? మంచి మనస్సాక్షి. సీట్ బెల్ట్ లాగా మనస్సాక్షి అంటే సీట్ బెల్ట్ లాగా. అది పెట్టుకో అని చెప్తా. అది మనం ఏం చేస్తాం? గీనే కదా ఎందుకు అని మనం దాన్ని ఏం చేస్తాం? ఆపేస్తే నష్టం ఎవరికి? ఆ అద్దంలో నుంచి బయటకు వచ్చేది ఎవరు? సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ ముందున్న అద్దంలో నుంచి బయటకు వచ్చేది ఎవరు అంటున్నా? సీట్ బెల్టా మనమా? సీట్ బెల్ట్ యాడుంటుంది? ఆడనే ఉంటుంది. చెప్పిన మాట వినకపోతే యాడుంటాం మనం? బయట ఉంటాం. తర్వాత యాడుంటాం? హాస్పిటల్లో ఉంటాం. డైరెక్ట్ పోం. తర్వాత హాస్పిటల్ పోతాం. దేవుని కృప దయ ఉంటే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాం. లేదంటే పరవాసినినే జగమున ప్రభువ. అంతేనా కాదా? అంటే మనసాక్షి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇది తప్పు, ఇది చేయకూడదు, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఈ మాట అనకూడదు అని నీ హృదయంలో ఒక స్వరము, మెల్లని స్వరము చెప్తుంది. దాన్ని నువ్వేమంటావు? ఏం కాదు, ఏమవుతుందని దాన్ని నువ్వు తొక్కేస్తావు. సీట్ బెల్ట్ని ఆపేసినట్టు ఆపేసినప్పుడు ఏమవుతుంది? జరగవలసిన నష్టము జరుగుతుంది. అప్పుడు తీరిగ్గా బాధపడతావు. అర్రే ఆ మాట అనకుండాల్సిందే. ఇప్పుడు నయమి కూడా బాధపడుతుంది. అర్రే పోకుండా ఉండాల్సిందే. నా భర్త మిగిలేవాడు, 2 కొడుకులు కూడా మిగిలేవారా లేదా? ఇప్పుడు తర్వాత ఆ రొట్టె కోసం పోయి అర్రెర్రే అనుకుంటే, ఆ మనసాక్షికి లోబడి తన భర్తకు ధైర్యం చేసి చెప్పుంటే ప్రేమతో ఎలా ఉండేది? వేరే కథ, ఋతు అధ్యాయం ఎలా ఉండేది? వేరే ఉండేదా లేదా? వేరే ఉంటుంది. అందుకే మనస్సాక్షిని తుంగలో తొక్కితే బైబిల్లో ఉంది, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు కలరు అని ఉంది. అంటే ఒక బురదలో మనం రెగ్యులర్గా నడిచామనుకోండి, రోడ్డు ఏమైపోద్ది? అది
గట్టిగా అయిపోద్దా లేదా? కొందరు వాత వేయబడిన మనస్సాక్షి, ఎన్నో రోజులుగా మందిరానికి వస్తారు కానీ నువ్వెంతన్నా చెప్పు మా బ్రతుకుగా మార్చుకోం. నీకే ఛాలెంజ్ ఇది. నీ బోధకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, మళ్ళా ఆగస్టు 16వ తారీఖు వచ్చిన ఇట్లనే ఉంటాం. ఏ మాత్రం మార్పు ఉండదు. మరి వాళ్ళది మంచి మనస్సాక్ష? వారు వాక్యం విని హృదయాన్ని మార్చుకునే పరిస్థితేనా? మీరు వినుట మట్టుకు విందురు కానీ దానిని గ్రహింపరు. పవిత్ర హృదయం ఉండాలంట, నిష్కపటమైన మంచి మనస్సాక్షి ఉండాలంట, నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలంట. ఎలాంటి విశ్వాసం అంట? ఎటువంటి కపటము లేని, కల్మషము లేని నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసము, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే ఈ 3 కూడా నిలుస్తాయి అన్నట్టే కదా. అందులో ముఖ్యమైనవి 3. ఆ ముఖ్యమైనది ప్రేమ, బాగానే ఉంది. మరి మిగతా వేస్టా పక్కన? నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడు వాక్యం చెప్పినా అవును కదా, కొరింథీ రాసిన 13వ అధ్యాయము అంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవి 3 ఏంటంట? శ్రేష్టమైనవి అంట. అవి 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. మరి అవి కూడా నిలుస్తాయి కదా. నిరీక్షణ లేకుంటే మనకేమన్నా ఉందా? మనం మరణిస్తే యేసుక్రీస్తును కలుసుకోబోతాం, ఆయన మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటామనే నిరీక్షణ మనకు లేకపోతే మన విశ్వాసానికి అర్థం ఉందా? అసలు మన క్రైస్తవ పునాది నిలబడిందే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నువ్వు దేవుని రాజ్యంలో ఒక బిడ్డగా, ఒక వ్యక్తిగా మార్చగలుగుతావు. అంతే కదా. మనం ఏదైనా, మనం ప్రార్థన చేసిన, దేవుని వెంబడించిన అన్నిటికీ మూలాధారం ఏంటి? విశ్వాసం. అది ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలంట. ఈ 3 నుంచి ఈ 3 మిక్సీ చేస్తే ఒకటి వస్తుందట. అందులోనే ఉంది ఆ మాట. చివరి చూడండి, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈ 3 నుంచి రావాలి. ఈ 3 ఏది లేకపోయినా అది మంచి ప్రేమ కాదు. అది అందులో ఏదో డిఫెక్టు ఉంది. మంచి మనస్సాక్షి ఉండాలి. ఇటు చూడాలి. నేను అంతకుముందు కూడా చెప్పాను, మంచి వారందరూ మంచి చేస్తారు. మంచివారందరూ, మళ్ళీ చెప్పాలి, నేను చెప్పింది చెప్పాలి. మంచివారందరూ మంచి చేస్తారు. మంచి చేసేవారందరూ గట్టిగా చెప్పండి, మంచి చేసేవారందరూ మంచి వాళ్ళు కాకపోవచ్చు. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పాలి, మంచే చేస్తారు. మంచి చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాకపోవచ్చు. ఇది ఎక్కడి సూత్రము? ఇప్పుడు నేను మంచిగా చేస్తున్నా, ఒక రోడ్డు పైన ఒక తినడానికి లేని వాళ్ళు ఎవరో ఉన్నారు, నేను మంచిగా చేస్తున్నా, ఆహారాన్ని తీసుకెళ్తున్నా. ఫస్ట్ చెప్పిన దానికి మంచి వారందరూ మంచిగా చేస్తారు. నా ముందు కెమెరా లేదు, నా ముందు ఎవరు పబ్లిసిటీ లేదు, వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది కూడా నేను చేయట్లేదు. నీ సత్క్రియలు పైనున్న దేవుడికి కనబడవాలని చెయ్యాలి. ఆ మంచి చేసేవారందరూ, మంచి వాళ్ళందరూ మంచి చేసేదనే వాట ఏంటంటే, ఎవరు చూడకపోయినా, కెమెరా లేకపోయినా, రీల్స్ రాకపోయినా, వాళ్ళను పత్రికల్లో వాళ్ళు రాకపోయినా, ఎవరు లేకపోయినా ఏం చేస్తారు? వాళ్ళు ఇవ్వాల్సింది దేవుని యొక్క ప్రేమను బట్టి ఇస్తారు. మరి ఇప్పుడు ఫోటోలకు ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఫోటోలలో పడాలి, ఎమ్మెల్యే సీటు కావాలి, కార్పొరేట్ సీటు కావాలి, రేపు కొంచెం ఆడ పేరు కావాలి. ఆ పేరు కోసం పాకులాడే వాళ్ళందరికీ ఏం కావాలి? ఫోటో, అవన్నీ పబ్లిసిటీ కావాలని వద్దా? మరి ఇప్పుడు నేను చెప్పింది మంచి చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాకపోవచ్చా? వాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో నీకేం తెలుసు? తినమ్మా అని అంటాడు. కొంతమంది నేను చూశాను, ఫోటో దిగినంత వరకు సంచి ఇచ్చి తర్వాత ఆ సంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరి అది మంచితనమేనా? ఎక్కడ మంచితనం? ఆయనకి ఏం కావాలి? పబ్లిసిటీలో, నలుగురిలో మంచితనం కావాలి. వాడు తిట్టుకున్నా సరే, ఇచ్చినట్టే ఇచ్చావు కదా అంటే, చాలా అనుకుంటాం అవన్నీ వస్తాయా నీకు? ఇద్దాం అనుకున్నా కానీ, నేను ఇచ్చినా కానీ దేవుడికి అనుగ్రహం లేదని చెప్పి తీసుకుపోతున్నాడంట ఫోటో కోసం ఇచ్చి. అంటే అట్లుంటుంది సొసైటీ. బయట ప్రపంచం ఎలా ఉందంటే, ఆ నిష్కపటమైన విశ్వాసం నుంచి, పవిత్రమైన హృదయం నుంచి వచ్చే ప్రేమ ఎలా ఉంటుందంటే నిస్వార్థంగా ఉంటుంది. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చేయాల్సిన 100% చేస్తాం.
మంచి చేసే మంచి వారందరూ మంచి చేస్తాడు. మన ప్రభువు మంచి కాపరి. ఆయన ఎవ్వరు లేకున్న సమరయ స్త్రీ దగ్గరని కూడా ఆమెను చూసుకున్నాడు. ప్రజలందరి మధ్య ఉన్నప్పుడు స్వస్థత చేసినా కానీ అంతే దాంతో చేశాడు. జనులు ఉన్నా లేకున్నా. ఉన్నాడా లేదా? అందరూ విడిచిపెట్టినా కానీ ఆయన మాత్రం ఆ దేవుని విధేయత చూపించే విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. సిలువ మీద అయినా సరే, గెచ్చమనే తోటలో అయినా సరే, పశువుల శాలలో అయినా సరే, ఆయన యొక్క బాల్యం నుంచి మరణ పునరుత్థానం వరకు మనం ఎక్కడ చూసినా దేవునికి విధేయత చూపించడమే కనిపిస్తుంది. ఏమంటే ఒక భక్తుడు అన్నాడు, బారసాల నుంచి సమాధి వరకు ఆయన యొక్క విధేయత యొక్క ప్రస్థానం అంత సాగింది. ఎక్కడ కూడా డీవియేషన్ కానీ, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాననే మాట తప్ప వేరేదైనా వచ్చిందా? మరి మనల్ని చూసి దేవుడు చెప్పగలడా, ఈమె నా ప్రియ కుమార్తె, ఈమెను ఓన్లీ ఆదివారం మాత్రమే ఈమె యందు ఆనందిస్తాను, తర్వాత అంతా నాకు బాధే అని దేవుడు చెప్పాడు అనుకో, మనకు మంచి సాక్ష్యం మనది? మరి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఆమె పోయింది, పోగొట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చింది, పశ్చాత్తాపంతో వచ్చింది. మరి వస్తే దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క మోడు బారిన జీవితాన్ని అలాగే ఉంచాడా? నువ్వు దేవునిలోకి రాలేవు, ఇటు చూడాలి. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, దేవుని దగ్గరికి వచ్చాను నేను, ఇప్పుడు నాకు ఏమొచ్చింది అని నువ్వు అడుగుతావు. నీకు రాలేదు ఆ క్వశ్చన్? నాకైతే వచ్చింది. ఒకప్పుడు లోకంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, ఎప్పుడు దేవునిలోకి వచ్చాను. నేను రోజు ప్రశ్న చేసుకుంటా. అంతెందుకు ఒక 1 month బ్యాక్ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పనా? చెప్తాను నేను. అంటే తప్పుగా భావించొద్దు, ఇందులో నేర్చుకోవాలి. దేవుణ్ణి నమ్ముకోని వారికి కూడా గర్భఫలం ఉంది. దేవుణ్ణి నమ్ముకోని వారికి కూడా సొంత ఇల్లు ఉంది. దేవుణ్ణి నమ్ముకోని వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న వారికి కూడా ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఒంట్లో ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. నీకంటే ఎక్కువ ఉన్నాయి, నీకంటే ఎక్కువ జ్ఞానవంతులు. దేవుణ్ణి నమ్ముకోని వారి యొక్క పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. నీకేమనిపిస్తుంది అప్పుడు? మరి మన పరిస్థితి ఏంది? మన మాటికి ముందు జీవం గల దేవుడని, పొద్దున్న లేస్తే వాక్యం అని అన్ని ప్రార్థన అని, కన్నీరని, మనకేమో దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టు. ఏంటి అసలే నష్టం అంటే ఇంకా నష్టం, అసలే ఓటమి అంటే మళ్ళీ ఓటమి మీద ఓటమి. అట్లా వచ్చినప్పుడు మనకేమొస్తుంది? సహజంగా మీరు సోకాళ్ళు భక్తుల్లాగా చెప్పొద్దు, మనం సహజంగా చెప్పండి. ఏమొస్తుంది మనకు? ఒక నిరుత్సాహము, దేవుని మీద అపనమ్మకము. ఏంటిది, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, నన్ను ఒకడే పట్టుకున్నాడు ఏం దేవుడు, నేను కనిపిస్తలేనా దేవుడికి అనేది వస్తుందా రాదా మనకి? నా ప్రార్థన అంతా ఎటుపోతుంది? అందరికీ ఆరోగ్యం వస్తుంది, వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు, నాకు మాత్రం వాళ్ళు నామకార్థంగా ఉంటారు. అయినా కానీ వారి ఒంట్లో ఆరోగ్యము, సమృద్ధి. గిన్నె నిండా నాది పొంగుతలేదు, పక్కోదే పొంగుతుంది. నా గిన్నె ఎప్పుడు చూసినా వ్యాక్యూమ్లో ఉంటుందనే క్వశ్చన్ వస్తుంది. గమనించాలి. అంటే నాకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏంటంటే, గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. గురుగులే, గోధుమలే. నీతిమంతులు, నీతిగా జీవించని వారు కూడా కలిసే ఉంటారు. కానీ దానికి ఒక దినము ఏర్పాటు చేయబడింది. ఆ ఏర్పాటు చేసేవారికి వాళ్ళు ఏమంటారంట, వాళ్ళు ఉన్న చోటునే, సామెతల గ్రంథంలో ఉంటుంది, వారు బహుగా విస్తరించినట్టు అనిపిస్తుందంట. కానీ మరలా వచ్చి నేను చూడగా అక్కడ ఏమీ ఉండదట. ఎలా ఉంటుంది? మనకు అనిపిస్తుంది, మనకు వస్తువు లేదు, వాహనం లేదు, నేను కారు కొనుక్కోలేకపోతున్నా, పొలం కొనుక్కోలేకపోతున్నా అంటే నువ్వు నిత్య జీవానికి వారసుడు అయ్యావు. నువ్వు రక్షణ యొక్క విలువ నీకు తెలిస్తే ఇహలోకంలో నీకు చేయాల్సిన, దేవుడు ఇవ్వాల్సిన దీవెన ఆల్రెడీ ఇచ్చేసాడా లేదా? అసలు నువ్వు నీ కొరకు దేవుడు మరణించడమే గొప్ప ధన్యత. ఇంతకుముందు మనం పాడుకున్నాం కదా, నాకు ఇష్టం ఆ పాట. అన్య జనులలో ధన్యత చూపుచ్చు. ఒకప్పుడు మనమంతా అన్యులం, ఇప్పుడు క్రీస్తును నమ్ముకోవడం ద్వారా ధన్యులమై ఆ దేవుణ్ణి కొనియాడుతున్నాం. ఒకప్పుడు అన్యులమే కాదా మనం? లోకంలో పాపంలో ఉన్నవారిని. మరి నా దేవుడు నన్ను దర్శించి నాకు ఏం చేశాడంటే, నీకు రక్షణనిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఈ మందిరంలో ఉన్నావంటే కారణం ఎవరు? దేవుడు. మరి నువ్వు ఎప్పుడు వాళ్ళని చూస్తావా, అసలు ఏం లేని వాళ్ళని చూస్తావా? ఆరోగ్యం లేని వాళ్ళు, అసలు గర్భఫలమే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లక్షలు కోట్లు కుమ్మరించి బిడ్డల కోసము తప్పించే వాళ్ళు ఉన్నారు. మరి నీకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. దేవుడిని ఎప్పుడన్నా మనసారా స్తుతించావా? నువ్వు ఆహారం తీసుకుంటున్నావు అంటే ఎంతోమందికి ఇప్పటికి కూడా స్వతంత్ర భారతదేశం 80 సంవత్సరాలు అయిందంట, ఇంకా కూటికి లేని వాళ్ళు ఉన్నారా లేదా? బిలియనియర్సు, లేకపోతే సీఈఓలు,
గూగుల్ సీఈఓలు మన దేశం నుంచి వస్తారు. ప్రముఖమైన డాక్టర్లు, ఉన్నతమైన జ్ఞానవంతులంతా మన దేశంలో ఉన్నారని మనం గొప్ప చెప్పుకుంటాం. మరి తిండికి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా ఆరోగ్యము, కనీసం నిత్యావసర వస్తువులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది లేనప్పుడు కదా మనది అభివృద్ధి చెందిన దేశము, అభివృద్ధి చెందుతున్న దేశమా అనుకోవడానికి. మనది చెందిన దేశమా, చెందుతున్న దేశమా? చెప్పాలి. చెందుతూ ఉన్న దేశం. మరి అది ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు అవుతుందో మనకు తెలీదు. మరి యవనస్తులు అందరూ బయటకు వచ్చి నిరుద్యోగంగా, అంతమంది భారతదేశంలో ఉన్న వాళ్ళంతా యవనస్తులు. మరి యవనస్తులకు జీవనోపాధి లేదు. వారిని సరిగా నడిపించే, వాళ్ళని ఛానలైజ్ చేసే నాయకులు లేరు. కాబట్టి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఒక సవాల్ ఏంటంటే ఆ యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవనస్తులు చేతిలో రాజ్యాన్ని తీసుకున్నారనుకో ఏమవుతుంది? యవనస్తులు మంచిగా ఏలగలుగుతారా? మనకు అనిపిస్తుంది. జెన్జీ అవి ఇవన్నీ వస్తున్నాయి కదా. నేను టాపిక్లోకి బయటికి ఏం పోవట్లేదు, చెప్తున్నా. ఆ యవనస్తులకు పోతే మొత్తం మారిపోతుంది అనిపిస్తుంది. మారిపోద్దా? సొలొమోను యొక్క కుమారుడి పేరేంటి? రెహబాము. ఆ రెహబాము వచ్చిన దాకా ఆ సొలొమోను ఉన్నంత కాలం రాజ్యము కలిసి ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యంగా కలిసింది. ఆ మహానుభావుడి యొక్క టాలెంట్ వల్ల ఏం చేసిండు? అది రెండుగా విడిపోయింది. యూదా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యముగా విడిపోయింది. తర్వాత ఆయన కుమారుడు ఇంకా ఉత్తమ పురుషుడు, ఆయన యెరోబాము. ఇశ్రాయేలు చెడిపోవడానికి, దుర్మార్గంగా నడవడానికి, దేవుని యొక్క ఉగ్రతకు చేయడానికి కారకుడయ్యాడంట. మరి అనుభవం లేని యవ్వనస్తులకు దేశాన్ని అప్పగిస్తే ఏం చేస్తారు? ఏమవుతుంది మన భారతదేశం? మనకు అనిపిస్తుంది, మనకి ఎవరి మీద యాంటీగా ఉంటే యవనస్తుల చేతులకు పోతే మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. దేవుని చిత్త ప్రకారం, దేవుని ఉద్దేశంలో ఉన్నవారికే దేవుని రాజ్యాధికారం ఇవ్వాలి. అది అన్యుడైనా ఎవరైనా సరే దేవుడు ఆ ప్లేస్లో నిలబెట్టినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఆ అన్యుడినైనా సరే రాజుగా చేసింది ఎవరు? ప్రతి అధికారం ఎవరి వలన కలుగునని చెప్తుంది బైబిల్. మరి నువ్వు అధికారంకి లోబడకపోతే నువ్వు దేవునికి లోబడ్డట. నువ్వు అధికారంలో ఉన్న వ్యక్తిని దూషిస్తే, ఏదైనా తేడాగా మాట్లాడితే, నీకు అంత దమ్ము రోషం ఉంటే ప్రార్థన చేయి. దేవా, నీ చిత్తమైన రాజును ఎన్నుకో, ఆయనకి ఇవ్వు, ఆయనకు ఆ జ్ఞానము ఇవ్వు. వారి యొక్క తెలివంట నది నీళ్ళ వలె తిప్పేస్తాడంట. సామెతల గ్రంథంలో ఉంటుంది. రాజుల యొక్క హృదయాన్ని నీటి కాలవల వలె ఎటు కావాలంటే అటు చేసేసుకుంటాడంట. అది దేవుని చేతిలో ఉంటుంది. మనం ఏ జంజీలకు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు మొరపెట్టాల్సింది ఎవరికి? హృదయములను తలంపులను మార్చేది ఎవరు? దేవుడు. నీ హృదయాన్ని నువ్వు మామూలుగా చెప్తే వింటావా? నేను వింటానా? నాకు సువార్త చెప్పడానికి ఎంతమంది వచ్చినా వాళ్ళకే రివర్స్ చెప్పి పంపించేవాడిని. అంటే వచ్చింది అంత కఠినంగా వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళు ఒక పాయింట్ చెప్తే నేను 4 పాయింట్లు చెప్పేవాడిని. కానీ దేవుడు నన్ను మామూలుగా తిప్పలేడు. 360 డిగ్రీ తిప్పిండు. అందరికీ 180 డిగ్రీలే తిప్పితే 360 డిగ్రీలు తిప్పిండు. వీడిని మామూలుగా కాదని. అంటే మనకు వచ్చే శ్రమలు, కష్టాలకు కారణం అంటే నువ్వు అనుభవము నేర్చుకోవడానికి. ఎందుకు మనకు వెంటనే మన ప్రార్థనలకు జవాబు ఇయ్యడు? అన్యులను చూసి మనం పోల్చుకోవద్దు. మనకిచ్చేది మన కాలము సంపూర్ణమైనప్పుడు అని ఉంటుంది. ఎవరిని విషయంలో? దేవుడి విషయంలోనా? అబ్రహాము శారా విషయంలో కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరిని దర్శించాడంట? ఆ వృద్ధ దంపతులను దర్శించినప్పుడు అప్పుడు ఇస్సాకు పుట్టాడు. మరి 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేయాల్సి వచ్చిందా లేదా? అంటే నువ్వు నేను చేసే ప్రార్థనకు మొరపెట్టేదానికి ఒక కాలము, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చడానికి ఒక టైం అనేది దేవుడు ఫిక్స్ చేశాడు. దానికి 1 సెకండ్ లేట్ కానీ 1 సెకండ్ ముందు కానీ దేవుడు చేయడు. దేవుడు ఆన్ టైం, పర్ఫెక్ట్ టైం. ఆ మార్తా మరియలు కూడా అనుకున్నారు, ఏంది చనిపోతే, నువ్వు ప్రేమించిన లాజరు చనిపోతే నువ్వు 4 రోజులు అటు ఇటు తిరుగుతున్నావు, మా పరిస్థితి ఏంది అని వాళ్ళు అనుకున్నారు. మరీ అనుకుందో లేదో కానీ మార్త అయితే బాగా అనుకుని ఉండొచ్చు, గిన్నెలు ఎత్తేసి. మరి నువ్వు లేక మా సమీప బంధువు, మాకు మంచిగా స్నేహంగా ఉన్నావు అంటే, మా కష్టంలో ఉన్నప్పుడు పరుగులు తీయాలి కదా. మనం ఏమనుకుంటాము? ఎవరన్నా బాగున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోము, కానీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఫలాలు తీసుకొని పండ్లు ఫలాలు తీసుకొని పోతామా పోమా? పోయి ఏం చేయాలి? వాళ్ళని పరామర్శించాలి, దేవుని ప్రేమను చూపించాలి. అది తప్పు కాదు. మరి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు కూడా వారికి ఆతిథ్యం ఇవ్వడం, వారితో సావాసం చేయడం, ప్రేమగా ఉండడం చేయాలా వద్దా? వాళ్ళు బతికున్నప్పుడు ఏమో పట్టించుకోకుండా తల్లిదండ్రులుగా, ఇక్కడ యవనస్తులు కూడా ఉన్నారు, బ్రతికున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ప్రేమతో నువ్వు బట్టలు కొనిస్తావా?
చక్కని వస్త్రాలు కొని, వారికి ఆహారం పెడతావా, ఆహారం, వారికి మందుల నువ్వు ఏదైతే ప్రేమ ఒక కుమారుడుగా కుమార్తెగా ఏం చేయగలవో అవన్నీ చేయాలి. తర్వాత డీపీలలో అందులో పెట్టి పాలరాతితోటి అవి చేపించి అవన్నీ రీల్స్ చెప్పి ఓ 2-3 మేకలకు వస్తే ఎవరికి ఉపయోగము? బతికున్నప్పుడు ఆమెకి ఏమి ఇవ్వకుండా, తల్లిని తండ్రిని ఏమీ చూసుకోకుండా, చనిపోయినాక వీడియో ప్రజెంటేషన్లు పెద్ద హాల్ బుక్ చేసి భోజనం చేస్తే ఆమె సంతోషిస్తుందా? దేవుడు సంతోషిస్తాడా? పోనీ బ్రతికున్నప్పుడు కనీసం గంజన్న పోసేవారా నువ్వు అని దేవుడు చూస్తాడా? చూడ్డా? కాబట్టి ఏం చేయాలి? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్లు వాళ్ళని పట్టించుకోకుండా హ్యాపీగా వాళ్ళు ఇచ్చిన ఆరోగ్యం, వారు ఇచ్చిన ప్యాకెట్ మనీతో ఎంజాయ్ చేయవలెను అనుందా? ఏమనుంది? 3 యవనస్తులు చెప్పాలి ఇక్కడ. ఏమనుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలంటే హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా 2 శాలువాలు తీసుకొని పోవాలి, అంతేనా? వారు చెప్పింది వినాలి, ప్రభువునందు వారికి లోబడాలి, వారిని గౌరవించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారి వృద్ధాప్యంలో ఉండే బలహీనతలను పట్టించుకొని వారికి కావలసిన పరిచర్య చేయాలి. నువ్వు చిన్నప్పుడు నీకు పరిచర్య చేసిందంత ఎవరు? నువ్వు హాస్టల్లో చదువుకోకుండా నీకు అన్ని సహపరిచర్యలు చేసిందంత ఎవరు? మన పేరెంట్సే. మరి మనం ప్రభువునందు ప్రభు ప్రేమను పేరెంట్స్కి చూపించాలా లేదా? చూపించాలి. ఇక్కడ ఏమైంది? పోయి తిరిగి వచ్చింది. మరి తిరిగి వస్తే ఆమెకి ఏం మిగిలింది? ఆమె నయోమి అనొద్దని అంటుంది. నయోమి అంటే ఏమన్నాం మనం? మధురం. ఆమె ఏమంటుంది? మారా అంటుంది. చూడండి, యోహాను సువార్త 6:68. యోహాను రాసిన సువార్త 6:68 చూడండి. యోహాను రాసిన సువార్త 6:68. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు. చాలు. సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఇప్పుడు నయోమి కూడా ఎక్కడికి వచ్చింది? జీవము గల దేవుని దగ్గరికి వచ్చింది. అంతకుముందు ఎలా ఉంది? ఆమె చీకట్లో ఉంది. ఉందా లేదా? తప్పిపోయిన కుమారుడు కూడా 15:18 చూడండి. లూకా 15:18. లూకా రాసిన పత్రిక 15:18. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఎవరి యొద్దకు వెళ్ళి? ఎవరి తండ్రి యొద్దకు వెళ్ళి? ఆ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అన్నాడు. అన్నాడా లేదా? మరి అన్నప్పుడు అతన్ని ఏం చేశాడు దేవుడు? ఉన్నాయన్నీ కానుక్కొని వచ్చావు, బయట ఉండి అన్నాడా? ఏమన్నాడు? తండ్రి ప్రేమ. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత దేవుణ్ణి దుఃఖపరిచినా, ఎంత నిష్ఠూరంగా నిష్ప్రయోజకంగా ఒక పని పాట లేకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా, నువ్వు పశ్చాత్తాపడితే, తిరిగితే, ఆ నయోమి ఎట్లయితే తిరిగిందో ఆ బెత్లెహేం వైపు మార్గం గుండా, అంటే దేవుని యొక్క సిలువ చెంతకు, ఆయన పాదాల చెంతకు నువ్వు తిరిగితే నీకు శుభప్రదమైన నిరీక్షణ ఇప్పుడు కూడా ఉంది. నువ్వు తిరగాలి. ఎటువైపు తిరగాలి? జీవము గల దేవుని వైపు తిరగాలి. మరి నీ చూపు, నీ మార్గము ఎటుందో? ఆ తప్పిపోయిన కుమారుడిని తండ్రి క్షమించి కుమారుడుగా చేసుకున్నాడు. ఆ నయోమిని కూడా మధురంగా లేని ఆ మారాన్ని ఏం చేశాడంట? మధురంగా మార్చే క్రమంలో చూడండి, 4వ అధ్యాయము నేను ముగిస్తాను. రూతు 4:14-15 వచనాలు మనం చదువుకున్న భాగం. అప్పుడు స్త్రీలు ఎక్కడ స్త్రీలు? వీళ్ళు ఆగాలి. అప్పుడు స్త్రీలు అంటే ఏ స్త్రీలు? వీళ్ళు ఆ బెత్లెహేంలో ఉన్న స్త్రీలు. చెప్పండి. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక. ఈమెను బట్టి ఎవరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? అక్కడున్న బెత్లెహేమీ అయిన స్త్రీలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించే రీతిగా నీ జీవితం ఉందా? లేకపోతే నువ్వు ఒక హెచ్చరికగా, ఒక ఆటంకంగా నువ్వు ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. అక్కడ అంటున్నారు, నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి
7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు. అబ్బా, ఎంత మంచి మాట. నాకైతే ఈ మాట విన్నప్పుడు 7 కుమారుల కంటే శ్రేష్టమైన, బెస్ట్, ఇంగ్లీష్లో శ్రేష్టమైన అంటే బెస్ట్, బెటర్ కాదు, బెస్ట్ అంట. బెస్ట్ కోడలు ఎవరు? రూతు. మరి నువ్వు ఇంట్లో బెస్ట్ కోడలువేనా? మీ ఇంట్లో నువ్వు బెస్ట్ కోడలువే? మీ అత్త చెప్పగలుగుతుందా నా కోడలు నా కూతురు కంటే మంచిది అని చెప్పగలుగుతుందా? చెప్పగలిగేటట్టుందా మన ఆత్మీయత? 7 కుమారుల కంటేనంట, 7 కుమారుల కంటే నిన్ను ఎక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. అప్పటి వరకు ఏముంది? ఆమెకు ఒక శుభప్రదమైన నిరీక్షణ లేదు. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కూడా కోల్పోయింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెకు ఒక మంచి మనవణ్ణి ఇచ్చాడా లేదా? ఆమె వృద్ధాప్యంలో ఆదరణగా, ఆమె యొక్క ప్రార్థనకు జవాబుగా, ఆమె మోడుబారిపోయిన జీవితానికి ఒక నిరీక్షణగా ఒక కుమారుని ఇచ్చాడా? ఇచ్చాడు. ఇస్తే ఏమైంది? 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెను. ఎవరి కొరకు పుట్టాడంట? యాక్చువల్గా చెప్పాల్సింది ఎవరికి? రూతుకి. కానీ ఈమె ఏం చేసింది? రూతుని దేవుణ్ణి బలంగా నమ్ముకొని విశ్వాసంతో ఉండడం వల్ల, ఆ జీవము గల దేవుణ్ణి పట్టుకోవడం వల్ల ఈమె కూడా ఆ రూతును ప్రభావితం చేయగలిగింది. చేసి పట్టుకొని ఆయనకు బోయాజ్ దగ్గరికి సరైన గైడెన్స్, మెంటర్, సరైన సలహా, సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి, ఆ బోయాజు సమీప బంధువు అని, నువ్వు పలానా పొలం దగ్గరికి వెళ్ళు, ఇలా చేసుకొని. రూతు కూడా ఏదైనా తన అత్త పర్మిషన్ తీసుకొని చేసిందని ఉంది బైబిల్లో. అత్త మంచి కోడలు, ఆ కోడలు కూడా మంచిదే. ఇక్కడ ఏం చేసిందంట? ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి ఆమెకు ఓబేదను పేరు పెట్టింది. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. మరి దావీదు వంశంలో ఎక్కడ మోయాబు స్త్రీ శపితమైన జనాంగానికి రిప్రజెంట్ చేసే మోయాబీయులు, అమ్మోనీయులు, ఆ శపితమైన జీవితం జీవిస్తున్న ఒక స్త్రీ జీవము గల దేవుణ్ణి పట్టుకున్నందుకు ఆమె ఎంత ధన్యకరమైన జీవితం అంటే, నువ్వు దావీదు వంశం గురించి చెప్పిన ప్రతిసారి వీళ్ళని గురించి చెప్పాల్సి వస్తుంది. అంటే దావీదు ఒక మైల్ స్టోన్ ఇశ్రాయేల్ రాజుల్లో. అందుకే మన ప్రభువు కూడా ఏమని పిలువబడ్డాడు? దావీదు కుమారుడు అని పిలువబడ్డా లేదా? అంటే ఒక మంచి యథార్థంగా నీతిగా దేవుణ్ణి సేవించి, ఒక ఉరియా భార్య విషయంలో తప్ప దేవుని హృదయానుసారుడుగా ఉన్నదాన్ని బట్టే కదా దేవుడు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. ఆ దావీదు యొక్క తండ్రి యెషయి యొక్క తండ్రి ఎవరు? యెషయి యొక్క తండ్రి ఎవరు? యెషయి యొక్క తండ్రి ఓబేదు యొక్క తండ్రి ఎవరు? ఓబేదు యొక్క తండ్రి ఎవరు? బోయాజే కదా. సరే, మత్తయి సువార్త చూడండి. మీరు ఏంది నన్ను చూస్తున్నారు అలాగా? మత్తయి సువార్త 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. అదొక్క వచనం చదవండి చాలు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. మరి మారా యొక్క జీవితం మధురంగా మారిందా లేదా? చివరి వచనం వచ్చేసరికి నన్ను అలా పిలవద్దు, నేను వేస్ట్ ఫెయిల్ అని అన్నది. మరి ఇప్పుడు బాబుని ఎత్తుకొని వాళ్ళు పొగుడుతుంటే ఆ పొగడొద్దు అంటలేదు, దాదిగా పరిచర్య చేసిందంట. అంటే మన కన్నీటిని దేవుడు నాట్యంగా మారుస్తాడు. ఎప్పుడు మోయాబులో ఉంటే కాదు, తప్పు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని తిరగాలి. ఎటువైపు తిరగాలి? బెత్లెహేము, క్రీస్తు యొక్క పాద సన్నిధికి చేరాలి. నువ్వు ఎక్కడైతే పడి చెడి ఉన్నావో, ఎక్కడైతే సాతాను నిన్ను ఓడిస్తున్నాడో, ఎక్కడైతే నువ్వు మాటల్లో బలహీనమా, లేకపోతే కోపంలో నిగ్రహం లేదా, లేకపోతే ప్రార్థన చేయలేకపోతున్నావా, వాక్యం చదవలేకపోతున్నావా, వాక్యానుసారంగా లేకపోతున్నావా, మనం ఈ 4 అధ్యాయాలు చదివితే చిన్న పుస్తకమైన ఎంతో అమూల్యమైన సత్యాలు దీంట్లో ఉన్నాయి. మరి రూతు కూడా మంచి ఆత్మీయురాలా కాదా? మరి బుక్కు ఆమెకు పేరు పెట్టారులే, కానీ నయోమి కూడా కనిపించని ఒక మంచి ఆత్మీయ విశ్వాస వీరురాల్లా కనబడుతుందా లేదా? తన యొక్క ప్రారంభం బాగాలేదు, కానీ ముగింపు
ప్రారంభంలో ఏమైంది? స్టోరీ స్టార్టింగ్లోనే ముగ్గురు ఎగిరిపోయారు. లిటరల్గా చెప్పాలంటే కథ ప్రారంభంలోనే ఫస్ట్ 2-3 వచనాల్లోనే ముగ్గురు వెళ్ళిపోయారు. కానీ చివరికి వచ్చేసరికి పశ్చాత్తాపడితే తన యొక్క వంశాన్ని నిలబెట్టాడా లేదా? నిలబెట్టాడు. మరి నీ కూడా అంతే. నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? చిగురు చేస్తాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 61:3. యెషయా గ్రంథం 61:3. 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. ఒకప్పుడు దుఃఖంగా ఉంది, తనకు ఆనంద తైలంగా కుమారుని ఇచ్చాడా లేదా? తన దుఃఖాన్ని పోగొట్టాడా లేదా? నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ఎక్కడికి వస్తే? బార్కి వెళ్తేనో, సినిమాలకు వెళ్తేనో, నీ యొక్క బంధువుల దగ్గరకో వెళ్తే ఆ దుఃఖ దినములు రెట్టింపు అవుతాయి. ఏమవుతాయి? నీ దుఃఖ దినములు పొడిగించబడతాయి. మరి నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏమవుతాయి? సమాప్తము అవుతాయి. నువ్వు బాధలు తెచ్చుకుని చాలు, నష్టం తెచ్చుకుని చాలు, నష్టపోయింది చాలు. నా దగ్గరకు వచ్చావు కదా, నీ జీవితాన్ని మధురంగా మారుస్తాను. మరి ఆ మార్చే ప్రక్రియలో మారుద్దామని దేవుడి దగ్గరకు వస్తున్నారా? లేకపోతే ఇక నేను దీంతోనే అడ్జస్ట్ అవుతా, చేదుగా ఉన్నా బాగానే ఉంది, చేదుగా ఉంటేనే మంచిగా. కొంతమంది అంట డ్యూటీలో కానీ ఏదైనా కానీ రఫ్ అండ్ టఫ్గా ఉంటారంట. నాకు అర్థం కాదు, రఫ్ అండ్ టఫ్గా ఎందుకు అంటే రూడ్గా మాట్లాడతారంట, రఫ్గా మాట్లాడతారంట. ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే అట్లా రూడ్గా రఫ్గా మాట్లాడితే వాళ్ళకి ఏ పని చెప్పారట, వాళ్ళతో ఎందుకురా అంటారంట. వాళ్ళు దానికి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో రఫ్గా రూఢిగా ఏంది అంటే కొంచెం వచ్చా గుడ్ మార్నింగ్ కూడా చెప్పారట. పెద్దవాళ్ళు ఉన్నా కానీ అట్లే ఉంటారంట. వానికి మేనర్స్ కూడా లేదు, గుడ్ మార్నింగ్ చెప్పరు, ఏం చెప్పరు అని అంటే వాళ్ళకి ఏ పని చెప్పారంట, ఏ బాధ్యత అప్పగిచ్చారట. అది బెస్ట్ కదా. ఒకళ్ళు మాట్లాడిస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తారట. ఒక మంచి మర్యాద లేకుండా రూడ్గా మాట్లాడతారంట. సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండదు. ఎలా ఉంటుంది? టఫ్గా ఉంటుంది. అట్లాంటి వాళ్ళతో మాట్లాడతాం మనం. వాళ్ళు ఏం చేస్తారు? అట్లా చెప్పకపోతే నాకు పని ఏమైనా చెప్పొద్దు అంటే ఏం చేయాలి? పని వచ్చినా కానీ చెయ్యొద్దు, చేసినా కానీ పూర్తిగా చేసే సామర్థ్యం ఉన్నా కానీ మధ్యలో వదిలేయాలి. వీనికి ఏదైనా పనిస్తే మధ్యలోనే వదిలేసి ఏదో సాకు చెప్పి పోతాడు, లేదంటే వినడు, వస్తా అంటాడు, రాడు. ఒకవేళ అన్నగాని వానితో ఏదో ఒకటి చెప్పి నాకే రివర్స్ డోస్ ఇస్తాడని చెప్పరు. మరి అట్లాంటి డిఫెన్స్ మెకానిజంలో మనము ఉండొద్దు. మన దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనంద తైలం ఇవ్వాలంటే మనం వినే మనస్సు ఉండాలి. యోవేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఇది ఒక వచనం చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం, ఆరాధనలోకి వెళ్దాం. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. తీసారా? చదవండి అందరు గట్టిగా. 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా గట్టిగా చదవాలి అందరూ. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. అంటే నువ్వు నష్టపోయిందంతా తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎక్స్ట్రా డ్యూటీలు చేసి దేవుని సన్నిధికి డుమ్మా కొట్టాలా? ఆదివారం కూడా రాకుండా వ్యాపారం చేసుకోవాలా? ఏం చేయాలి? ఎవరి సన్నిధికి రావాలి? దేవుని సన్నిధికి వస్తే నువ్వు నష్టపోయినవి గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఏవైతే నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ యొక్క ఆస్తిని నష్టం చేశాయో వాటిని ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడు? వాటిని సంహరించి వాటిని త్రోలగొట్టి ఏం చేస్తాడంట? మరలా ఆ తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి ఇస్తాడు. దావీదు కూడా అంతే. సమస్తాన్ని పోగొట్టుకొని దేవుని యొద్ద విచారణ చేసి
ఆ ఒక మాట చూపించమంటారా? మనం ఇంతకుముందు పాడుకున్న పాట చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు 1:31. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 31వ అధ్యాయము. మొదటి సమూయేలు 31వ అధ్యాయం. 30వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన కాడి నుంచి చెప్పుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు నుంచి అండర్లైన్ చేసుకోవాలి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ లోకంలో ఏ ఒక్కడు ధైర్యం ఇయ్యలేడు, కానీ నీకున్నవారు నీకు ఎదురు తిరిగినా, నిన్ను ఒంటరిగా చేసినా నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సిన వ్యక్తి, నిన్ను ధైర్యపరిచే వ్యక్తి దేవుడున్నాడు. ఆ దేవుని బట్టి ఆ దేవుడే నాకు బలము, నా రక్షణ, నా శృంగము, నా కోట, నా దుర్గము అని చెప్పగలిగాడు. అందుకే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గము, పరిపూర్ణమైనది నీ మార్గం. అందుకే ఆ మార్గాన్ని వెతికాడు. ఆ దేవుని ధైర్యంతో ప్రార్థన చేసి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తే తాను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకొని దోపు సొమ్ము కూడా ఎక్స్ట్రాగా పొందుకున్నాడంట. ఒక 15-20 సంవత్సరాల క్రితం బక్సింగ్ అయ్య గారు రాసిన దావీదు సమస్తము సమకూర్చుకొని అనే ఒక రెడ్ పుస్తకం చదివాను నేను ఒక యవనస్తుడిగా, దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం. ఆ పుస్తకం అంతా దావీదు సమస్తము తిరిగి పొందుకొనేను అని ఉంది. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఆ పుస్తకం గుర్తొస్తుంది. ఎందుకంటే నాకు పుస్తకాలు చదివే అలవాటు దేవుడు మహాకృపను బట్టి ఇచ్చాడు. ఆ దైవజనుడు ఎంతో విపులంగా ఈ యొక్క సందర్భాన్ని ఒక పుస్తకమే రాశాడు. నేను ఒక మాటలో చెప్తున్నా కానీ ఒక పుస్తకమే ఉంది. దావీదు సమస్తము తిరిగి పొందుకొనేను. నువ్వు కూడా సమస్తము తిరిగి పొందుకోవాలన్నా, ఆ నయోమి చేదుగా ఉన్న జీవితాన్ని ఆనందంగా, దుఃఖమైన జీవితాన్ని ఆనందంగా పొందుకుంది. దావీదు కూడా సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. రాళ్ళు రువి చంపేద్దామనుకుని అవమాన పరిస్థితి నుంచి తన బిడ్డల్ని, తనకున్న వారిని అందరినీ దేవుని ద్వారా వారిని ఏం చేశాడు? రక్షణలోకి రక్షించాడా లేదా? లేకపోతే శత్రువుల చేతిలో వారు నశించిపోయేవాళ్ళు. ఈయన కూడా రాళ్ళు రువి నష్టపోయేవాడు. మనం నష్టపోవద్దు, కష్టాల పాలవద్దు అంటే మనం సిలువ చెంతకు రావాలి. మనం దేవుని ఇప్పుడు ఆరాధించే భాగ్యంలో ఏంటంటే, మారాను మధురంగా మార్చే దేవా, నా జీవితం కూడా నయోమి లాంటి జీవితం లాంటిదే. లోకంలో పాపంలో ఉండగా నీ సిలువ రక్తంలో నన్ను కడిగి నా దుఃఖాన్ని ఆనంద తైలంగా మార్చావు. కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానని హృదయపూర్వకంగా ఎలుగెత్తి దేవుని ఆరాధిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.